మనకి ఇప్పటికిప్పుడు ఇమీడియట్ ఇంపాక్ట్ చాలా సీరియస్గా లేదు. బట్ దెర్ ఈజ్ ఎ ఫియర్ ఆఫ్ this kind of emergency situation in near future. So దానికోసం ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ దే ఆర్ గోయింగ్ టు టేక్, దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అనేది చాలా పెద్ద నిర్ణయం, చాలా పెద్ద చర్చ. సో ఒకసారి మోదీ ఏమంటున్నారు, మోదీ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చూద్దాం. भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के समय भी एकजुटता से. సో మనం చూసాం పార్లమెంట్లో మోదీ మాట్లాడినటువంటి మాటలు. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితిని అయితే మనం ఎదుర్కొన్నామో, ఎలా అయితే మనం దాని నుంచి బయటపడ్డామో అలాంటి పరిస్థితుల కోసం మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని మోదీ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోతే, ఏదో ఒక పెద్ద నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది, అండ్ రాష్ట్రాల సీఎంలు అందరితో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇఫ్ దెర్ ఈజ్ నో సీరియస్నెస్, ఈ మీటింగ్స్ అవసరం ఏమొచ్చింది? ఇఫ్ దెర్ ఈజ్ నో సీరియస్నెస్, ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జస్ట్ టు ఓవర్కమ్ దిస్ ప్యానిక్, దీనికోసమే ఇదంతా జరుగుతుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే బయట ప్రపంచంలో పరిస్థితులు అంత ఈజీగా లేవు. మన మీద ఇంకా ఇంపాక్ట్ మొదలవ్వకపోయినప్పటికీ, ఇప్పటికిప్పుడు మొదలయ్యే పరిస్థితులు లేకపోయినప్పటికీ నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఊహించడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ వరల్డ్లో మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న ఏషియన్ కంట్రీస్ అన్నిట్లోనూ అలాంటి ఒక డిఫికల్ట్ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ జపాన్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మన చుట్టూ ఉన్నటువంటిది, ఇవి ఇంక్లూడింగ్ చైనా ఇప్పుడు ఆ టఫ్నెస్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈవెన్ యూఎస్లో కూడా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. ఇక యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో చాలా ప్రాంతాల్లో, ఆఫ్రికన్ కంట్రీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇలాంటి కండిషన్లో వీ కాంట్ డినై ఆల్ దిస్ రియాలిటీ. ఇది రేపో మాపో మనకు వచ్చే అవకాశం లేకపోలేదు, ఇప్పుడు లేదు. వి అగ్రీ, ఇప్పుడు లేదు, ప్యానిక్ ఎక్కువ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం వీ కాంట్ డినై ద ట్రూత్, వీ కాంట్ డినై ద నియర్ ఫ్యూచర్ పాసిబిలిటీస్. సో దానికోసం ఎక్సర్సైజ్ జరుగుతుందా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా పెద్ద నిర్ణయం ఉండబోతుందా? మన మీద ఇంకా కనపడని, అంటే ఎఫెక్ట్ కనపడని ఏదైనా ఒక నష్టం ఆల్రెడీ మొదలైందా? సో అనేదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. చాలా మంది అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. మా ప్రతినిధి మధు కూడా మనతో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్తో. అట్ ది సేమ్ టైం ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో ఏ విధానం బెటర్ అనే ప్రశ్నకు, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. సో లాక్డౌన్ అంటూ 36% చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ పై పరిమితి అని చెప్పి 27% చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ 23% చెప్తున్నారు, వీక్లీ 4 వర్కింగ్ డేస్ అంటూ 13% చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది, మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. ఈ పోల్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి అండ్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మీకు ఏమనిపిస్తుంది, మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆర్ యూ ఇన్ ప్యానిక్, లేదంటే మన గవర్నమెంట్ ఖచ్చితంగా టేక్ కేర్ చేయగలుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అని మీకు అనిపిస్తుందా? ఆర్ ఎల్స్ ఇంకా ఏమైనా బయట ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో పరిస్థితులను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం చేస్తుంది ఏం జరుగుతుంది అనేది. అండ్ మీరు చూస్తున్నారు కాబట్టి వాట్ యూ థింక్ అబౌట్ ది కరెంట్ సిచ్యువేషన్ అనేది మీ అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను మధుతో మాట్లాడతాను. మధు, అందరూ సీఎంలతో ఇప్పుడు మోదీ మాట్లాడుతున్నారు, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, ఇప్పుడేమో సీఎంలతో మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక పెద్ద నిర్ణయం నిజంగా తీసుకునే అవకాశం లేకపోతే, ఏదైనా ఒక పెద్ద సమస్య నిజంగా లేకపోతే ఇవన్నీ అవసరం ఉంటుందా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఏదో జరగబోతుంది, ఏవో నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది. మొన్న పార్లమెంట్లో మోదీ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్, ఇప్పుడేమో సీఎంలతో మీటింగ్, ఏం జరుగుతుంది, ఎలాంటి చర్చ నడుస్తుంది, ఆ మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా మనకి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అత్యంత కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని చూసేటువంటి సిచ్యువేషన్ ఉంది. కరోనా టైంలో మనం చూసాం ప్రపంచం ఎంత దుర్భరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు వివిధ మార్గాలను ఎంచుకున్నాయి.
దాంట్లో కూడా భారత్ 140 కోట్లకు మందికి పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచే మెడిసిన్ ప్రొడ్యూస్ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ రోజు యుద్ధ వాతావరణంతో కూడా సేమ్ అట్లాంటి పరిస్థితే ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని గల్ఫ్ కంట్రీస్ మినహాయించి మిగతా దేశాలన్నీ కూడా ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు ద్రవ్యోల్బణము, తర్వాత ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ తీవ్రమైనటువంటి సంక్షోభం దిశగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆయన సూచన మేరకు ఆల్ పార్టీ మీటింగ్ చేశారు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రక్షణ శాఖకు సంబంధించి ఢిల్లీలో. తర్వాత ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ మీటింగ్ అత్యంత కీలకంగా భావిస్తా ఉంది. కేంద్రం కీలకమైనటువంటి సూచనలు నరేంద్ర మోదీ చేస్తా ఉన్నారు. పొదుపుగా ఇంధనాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశంతో పాటు తగినన్ని చర్యలు తీసుకోవాలి. కేంద్రం సూచిస్తున్నటువంటి సూచనలు ఇంధన నిత్యావసరానికి సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే రవాణా ఉందో వాటి విషయంలో ఆ సరఫరాకి ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎగ్జాంపుల్ మెడిసిన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అత్యవసర సేవల వినియోగానికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా సరఫరా నిలిపివేత లేకుండా, ఆటంకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన దృష్టి పెట్టాలని. ఏం లేదు, అందుకు చాలా సింపుల్. టీమ్ ఇండియాగా కలిసి ఉంటే మనం ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడతామనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్ గా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తా ఉన్నారు. టీమ్ ఇండియా లాగా ఉండాలి, ఇప్పుడైతే కరోనా టైంలో నిలబడ్డామో అట్లాగే. సో ఈ సమయం క్లిష్ట పరిస్థితి, అంత అనుకున్నంత ఈజీలే. నిజంగానే 60 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే దేశంలో ఉన్నాయనేటువంటి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తా ఉన్నాయి. ఈ యుద్ధం ప్రభావం ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా సద్దుమణిగేటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి అది ఇంకా ఒక 3-4 నెలల నుంచి 6 నెలల పైగా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. మరి 2 నెలలకు సరిపడే ఆయిల్ నిల్వలు ఉంటే మరి ఇంకొక 4 నుంచి 5 నెలలు ఎట్లా భారత్ ఫేస్ చేయాలి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి అంటే రవాణా సంబంధించినటువంటి విషయంలో ప్రజా రవాణాను కాస్త మెరుగుపరిచేటువంటి ఆర్టీసీ బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, ఎలక్ట్రిక్ వాహనాలు కానీ వీటిని మెరుగుపరచాలి, ప్రజా రవాణాను పెంపొందించాలి. అత్యవసరం ఉంటే తప్ప వాహనాలు వినియోగించకుండా ఖచ్చితంగా వెళ్లాల్సిన సమయంలోనే వెళ్ళాలి. అంటే స్వీయ నియంత్రణ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్ సంబంధించినటువంటి సప్లై విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలా. వస్తున్నటువంటి సమస్యలపైన ముఖ్యంగా బ్లాక్ మార్కెట్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు తక్కువైపోగానే వాటిని బ్లాక్ మార్కెట్ చేయడం, బ్లాక్ లో డబల్ రేటుకి అమ్మే ప్రయత్నం చేయడం, ముందుగానే రేపు సంక్షోభం వస్తుందని ముందుగానే పక్కకు అక్రమంగా నిల్వ ఉంచడం, వీరిపైన కఠిన చర్యలు ఉండాలనేటువంటిది కూడా సీఎంలకు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. సో అత్యవసర వస్తువుల సరఫరాకు సంబంధించిన విషయంలో ఇమ్మీడియట్ గా రాష్ట్రాలు దృష్టి పెట్టాలి అనేటువంటిది. ఒకవేళ రేపు ఫ్యూచర్ లో లాక్డౌన్ లాంటి పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ ఉన్నా ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉండవు, ఆటోమేటిక్ గా ఫ్యూయల్ లేకపోతే వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉంది, అది లాక్డౌన్ గా మారే అవకాశం ఉంది. సో అట్లాంటి విషయంలో అత్యవసర సేవల విషయంలో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తంగా ఉండాలనేటువంటిది. వాటికి సంబంధించినటువంటి ఆయిల్ నిల్వలు ఉంచుకోవడం కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కానీ, ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ వీటిపైన ఉండాలనేటువంటిది వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ ఉండదు, ఫ్యూయల్ కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి, ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెడతా ఉన్నాం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. మనమే కాదు, పక్క దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మనల్ని బెగ్ చేసింది, వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, వాళ్లకు కూడా సహాయం చేస్తా ఉన్నాం. లాక్డౌన్ అంటూ జరిగితే పక్క దేశంలో ఉన్నటువంటి మరొక మన శత్రు దేశం పాకిస్తాన్ లో లాక్డౌన్ ఉంటుంది. పాకిస్తాన్ లో ఆల్రెడీ లాక్డౌన్ స్టార్ట్ అయింది, అక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఉంది. భారత్ అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోదు. సో కలిసికట్టుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ నిర్మలా సీతారామన్ చేశారు. కానీ అంత ఆషామాషి ఏం